మహబూబ్ నగర్ జిల్లాలో మా ఊరి రుచుల ప్రోగ్రాం. మనం తింటూ ఉండాలి కానీ తిన్నన్ని వెరైటీ రుచులండి ఇక్కడ. మరి ఈరోజు కూడా కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేసి పెడతానంటూ పద్మావతి అండ్ ఫ్యామిలీ మనం ఇన్వైట్ చేశారండి. మరి హాయ్ చెప్పేద్దామా వాళ్ళకి. ఈరోజు పద్మావతి గారు కారం రొట్టెలు అండ్ తెలంగాణ స్పెషల్ సునుండలు చేసి పెడతానన్నారండి. అసలు అవి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా? హలో పద్మావతి గారు. హలో, హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీరు కారం రొట్టెలు అండ్ తెలంగాణ స్పెషల్ సునుండలు చేసి పెడతానన్నారు కదా? అవునండి. వినడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కారం రొట్టెలు మీకు ఎవరు నేర్పించారండి? మేము చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు, మాకు కూడా అదే అలవాటు వచ్చేసింది, మా అమ్మ వాళ్ళు చేస్తుంది. ఓకే, కారం రొట్టెలు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నారు? కారం రొట్టెలు చేస్తున్నాను. కారం రొట్టెకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అది చెప్తానండి. బియ్యం పిండి, క్యారెట్ తురుము, ఆనియన్ తురుము, ఓకే, సోరకాయ తురుము, క్యాబేజీ తురుము, ఆలుగడ్డ తురుము, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర సన్నం తరిగి పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు సన్నం తరిగి పెట్టుకోవాలి, ఓకే, పెరుగు, వామ, జీలకర్ర, నువ్వులు, నూనె, ఆయిల్. ఓకే, అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి బాగా హెల్దీగా చేస్తున్నారనమాట. అవునండి. ఓకే, మీ ఇంటి పక్కన కూడా చాలా అల్లరిగా బాగుందండి, ట్రాఫిక్ సౌండ్స్. అవునండి. సాయంత్రం పూట టైం పాస్ గా ఉంటుంది కదా ఎవరు లేనప్పుడు? టైం పాస్ అవుతుందండి. ఓకే అండి, మరి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఏం చేస్తారు ఫస్ట్? ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే, బౌల్ తీసుకొని క్యారెట్ తురుము వేసుకోవాలి. ఒక కప్పు వేస్తున్నారా? హాఫ్ కప్పు వేసుకోవాలి. హాఫ్ కప్. ఓకే, ఇది హాఫ్ కప్పు. ఓకే, ఆనియన్ తురుము హాఫ్ కప్పు, సోరకాయ తురుము హాఫ్ కప్పు, ఓకే, క్యాబేజీ తురుము హాఫ్ కప్పు, ఆలుగడ్డ తురుము, ఆలు తురుము, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, మన కారానికి సరిపడా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే, ఒక స్పూన్, కొత్తిమీర సన్నం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు తురుము. అన్ని వెజిటేబుల్స్ తోని బాగుందండి చూడడానికి, కలర్ఫుల్ గా. నువ్వులు, జీలకర్ర ఒక స్పూన్, వాము ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. పిండి వేసుకొని, బియ్య పిండితో ఇవన్నీ సరిపడా, నీళ్లు లేకుండా సరిపోయేటట్లు పిండి వేసుకోవాలి అంతే. ఓకే, పిండి లాస్ట్ లో దానికి సరిపడా పిండి వేసుకొని కలుపుకోవాలి. చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ ఐటమ్. మామూలుగా రొట్టెలు తిన్నాము, వేరేలాగా తిన్నాం, కానీ ఇది ఇన్ని వెజిటేబుల్స్ వేసి ఇలా చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. అదే పిల్లలు క్యాబేజీ క్యారెట్ తినరు కదా, ఇట్లా చేస్తే తినరు, హెల్తీ ఫుడ్ కదా. అవును. కొంచెం మెత్తగా నానుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలి. ఓకే, చపాతీ పిండి కంటే కూడా మెత్తగా. ఓకే, చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉందండి. గ్రీన్ అండ్ ఆరెంజ్ పిండి అవంతా కలిసి. అవునండి, అయిపోయిందా? ఓకే, దీన్ని ఏమైనా నానబెట్టుకోవాల్సి ఉంటుందా అండి? ఏం అవసరం లేదండి, అవసరం లేదు, డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఎక్కువైనా పర్లేదు కానీ చాలా త్వరగా అయిపోతుంది కలిపి చేసేసుకుంటే కదా. కలిపేసుకున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? పెనం పెట్టుకోవాలి, పొయ్యి ముట్టించి. ఇది భక్షాలు చేసే పేపర్. ఓకే, భక్షాలు పేపర్ మీద కొంచెం నూనె వేసుకొని, ఓకే, చిన్న ఉండలు చేసుకొని చపాతీ లాగా ఒత్తుకొని కాల్చుకోవాలి. ఓకే, ఇది బయట దొరుకుతుంది కదండి మన పేపర్ షాప్ లో? కొద్దిగా ఆయిల్ సరిపోతుంది కదా. అసలు ఫస్ట్ నుంచి కూడా మీరు ఆయిల్ ఎక్కడ వేయలేదు, జస్ట్ అది ఒత్తుకోవడానికి మాత్రం వేస్తున్నారు. మనం సాల్ట్ పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి సెపరేట్ గా వేయాల్సిన అవసరం లేదు, సరిపోయేటంతా అందులోనే వేసేసినాం. ఓకే, ఇవి కొంచెం లావుగానే వస్తాయి అనుకుంటా. కొంచెం లావుగానే ఉంటాయి, సన్నం రావు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, అది అంటుకోకుండా కదా, అంటుకోకుండా ఆయిల్ వేసుకోవాలి.
పద్మావతి గారు, మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? స్టిచ్చింగ్ చేస్తాను, నేను బ్లౌజులు కుడతాను. స్టిచ్చింగ్ చేస్తారు? అవునండి. ఓకే. మీ పిల్లలకు కూడా మీరే డిజైన్ చేస్తుంటారా? అంటే మా పాపకి నేను కుట్టాను కానీ బ్లౌజులు కుడతాను వేరే వాళ్ళవి అందరి. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. బాబు పేరు ప్రణయ్ కుమార్, పాప పేరు స్నేహ. స్నేహ. ఓకే. ఏం చేస్తుంటారు? బాబేమో కాలిపోయిందండి మాడి తీయను. బాబేమో బీటెక్ 3rd ఇయర్, పాపనేమో బి ఫార్మసీ 3rd ఇయర్. బి ఫార్మసీ 3rd ఇయర్. ఓకే, పెద్ద పిల్లలే. పెద్దనండి. మీరు ఇవన్నీ హెల్దీ ఐటమ్స్ తింటూ హెల్దీగా ఉంటున్నారు కదా, ఇంత యంగ్ గా. అవునండి, మేము ఎక్కువ ఇంట్లోనే చేసుకొని తింటాం, హోటల్ ఇష్టం ఉండదు మాకి. ఇది కాలిందా అండి? ఇంకొంచెం కాలాలండి. ఓకే. కొద్దిగా. ఇది ఎలా తెలుస్తుంది మనకు కాలిందని? కొంచెం ఎర్రగా వచ్చేస్తుంది. ఇది బియ్యం పిండి కదా, త్వరగానే కాలుతుందా? నిదానం కాలుతుంది, బియ్యం పిండి కదా. సిమ్ లో పెట్టుకొని అన్ని కూరగాయలు ఉన్నాయి కదా, వెజిటేబుల్స్, కొంచెం నిదానంగా కాలితే బాగుంటది. ఓకే, మొత్తం సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇంకా మనకి ఇష్టమైతే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? ముల్లంగి వేసుకోవచ్చు, ముల్లంగి కూడా పిల్లలు తినరు కదండి. అవునవును, అందుకని ముల్లంగి కూడా తురిమి వేసుకోవచ్చు. ఓకే ఓకే. మనకి ఏదైతే ఇష్టం ఉండదో అవి తురిమి వేసేసుకుంటే అయిపోతుంది. ఇది కాలిందా? కాలింది. మీరు ఏమైనా కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారండి? చేస్తుంటామండి, టీవీలో చూసి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మీరే చక్కగా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇవి కాకుండా మళ్ళీ వర్క్ చేస్తూ ఇంట్లో టైం పాస్. ఇంట్లో ఫ్రీగా ఉంటాను కదా, అందుకని ఏదో ఒకటి ప్రయోగం చేస్తుంటారు. ఎవరి మీద చేస్తుంటారు ప్రయోగం? అందరం తినేస్తాం చేసి. ఎవరికని ఏం లేదు, ఏదన్నా అయితే అందరికి అవ్వాలి, ఒక్కరు బలి కాకూడదు. అందరు తిన్నాక మీరు తింటారు కదా? ఏం లేదు, అందరు రిజల్ట్ మీరు చూడాలి కదా, వండిన వాళ్ళు చూడాలి కదా రిజల్ట్. చూడ్డానికి కూడా చూడండి ఎంత బాగుంది కదా, మామూలు రొట్టెల్లా కాకుండా రెగ్యులర్ చూసి కాకుండా. చపాతీ తినాలంటే అబ్బా ఇప్పుడు చపాతీ తినాలా, ఇప్పుడు దానికి కర్రీ చేసుకోవాలా అని ఆలోచించకుండా ఇలా మిక్స్ చేసుకుని డైరెక్ట్ గా తినేసేయచ్చు కదా. అంతేనండి, పెరుగుతోనే తినాలి. తినాలి. మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకొని చేసుకొని తినేసేయచ్చు. పద్మావతి గారు, మాకోసం ఏదైనా టిప్ చెప్తారా? చెప్తానండి. అయితే వంట చేసేటప్పుడు గిన్నెలు నల్లగా మాడతాయి కదా, సిల్వర్ గిన్నెలు మాడినప్పుడు, స్టీల్ గిన్నెలు మాడినప్పుడు కొంచెము చిటికెడు సోడా వేసి కొంచెం సర్ఫ్ వేసి సగం వరకు నీళ్లు పోసి బాగా మసలబెట్టాలి. మసలబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత నీళ్లు వంపేసి కొంచెం ఇట్లా కడిగితే వెళ్ళిపోతుంది, త్వరగా వెళ్ళిపోతుంది. ఓకే. మాడిపోయిన గిన్నెలో కొంచెం సర్ఫ్ అండ్ సోడా సగం వరకు వాటర్ వేసి బాగా బాయిల్ చేయాలి. చల్లారాక పారేసి కడిగేస్తే వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళిపోతుంది. చాలా మందికి కావాల్సిన టిప్ అండి. ఇంట్లో బాధపడుతూ ఉంటారు కదా, ఏదైనా మాడిపోతే అయ్యో ఇప్పుడు దీన్ని ఎలా కడగాలి అని ఆలోచిస్తూ ఉంటారు. చూసారా, నాకు కాల్చడం కూడా వచ్చేసింది. మీకు బాగా అలవాటు అయినట్టుంది. బాగానే, నేను బాగా చేస్తాను రొట్టెలు. మా సార్కి కూడా చాలా ఇష్టం. అవునా? ఇంట్లో ఏ ఐటమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు? కుడుములు, మెంతెంకూర కుడుములు చేస్తాను. ఓకే. కారం రొట్టెలు, సర్వపిండి, ఉప్పుడు పిండి, ఇట్లాంటి తెలంగాణ ఐటమ్స్ ఎక్కువ చేస్తాను. తెలంగాణ ఐటమ్స్, మీ తెలంగాణ ఐటమ్స్ చేస్తారా? బియ్య పిండితో ఎక్కువ చేస్తాను నేను. ఓకే. ఉప్మా అలాంటివి కొంచెం ఇష్టం ఉండదు. ఇంత హెల్దీ ఐటమ్స్ చేస్తుండగా ఉప్మా ఇంకా ఎందుకండి మనకి? చెప్పండి, ఇందులోనే మనకు కావాల్సిన వెరైటీస్ చేసుకోవచ్చు. మీరు చక్కగా క్రియేట్ చేస్తారు కూడా.
అందులోకి పెరుగుతో తినాలండి. సరేనండి, వేడివేడి కారం రొట్టెలు రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. పెరుగుతో కాంబినేషన్ బాగుంటది. కాకపోతే దీన్ని కారం రొట్టెలు అనే బదులు వెజిటేబుల్ కారం రొట్టెలు అంటే బాగుంటుందేమో కదా. అవునండి, అన్ని వెజిటేబుల్స్ వేసి చేసాం కాబట్టి. అవునండి. చాలా బాగుందండి. మీరు అన్ని వెజిటేబుల్స్ వేశారు కదా, ఆ ఫ్లేవర్స్ అయితే చాలా బాగా తెలుస్తున్నాయి. అండ్ మనకి కుదిరితే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు కదా, పాలకూర, మెంతెం కూర అవి కూడా వేసుకోవచ్చు. కానీ ఈ వెజిటేబుల్స్ కే అదిరిపోయిందండి, టేస్ట్ చాలా కమ్మగా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? సున్నుండలు. సున్నుండలు, తెలంగాణ సున్నుండలు. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, ఇప్పుడు తెలంగాణ సున్నుండలు చేయబోతున్నారు కదా. ఓకే, వినడానికి చాలా కొత్తగా ఉంది. కానీ మామూలు సున్నుండలకి తెలంగాణ సున్నుండకి ఏంటండి డిఫరెన్స్? మామూలు సున్నుండలేమో మినపప్పుతోని చేస్తారు. నేనేమో 3 రకాల పప్పులు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు. ఓకే, ఇక్కడ తెలంగాణ స్పెషల్ పప్పులా? అవునండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పండి. చెప్తానండి. వేయించిన మినపప్పు పొడి గ్రైండ్ చేసుకున్నది 1 కప్పు, శనగపప్పు 1 కప్పు వేయించి పొడి గ్రైండ్ చేసుకున్నది. ఓకే, పెసరపప్పు వేయించి గ్రైండ్ చేసుకుని మెత్తగా వేయించి గ్రైండ్ చేసుకోవాలి 3 పప్పులు. ఓకే, చేసుకొని షుగర్ గ్రైండ్ చేసుకోవాలి, సమానం షుగర్ వేసుకోవాలి. పప్పులకు తగినంత షుగర్ 3 కప్పులు. 3 కప్పులు పప్పులు ఉంటే 3 కప్పుల షుగర్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలాచి పొడి, ఓకే, నెయ్యి. ఇలాచి ఎలా ఓన్లీ షుగర్ లో వేసి గ్రైండ్ చేసుకున్నానండి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటండి? బౌల్ తీసుకొని నెయ్యి వేడి పెట్టుకోవాలండి. ఓకే, పొయ్యి ముట్టించుకోవాలి. నెయ్యి నెయ్యి ఎంత పడుతుందండి? 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు నెయ్యి అంటే ఉండలకు సరిపోయేంత? సరిపోయేంత నెయ్యి వేడి చేసుకోవాలి. ఓకే ఓకే, పద్మావతి గారు మా కోసం మంచి పాట పాడతారా? పాడతానండి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మా శరణము కోరితి నమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీదరినున్న తొలుగు భయాలు నీ దయనున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి జయమునీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. వావ్, చాలా బాగా పాడారండి. నిజం చెప్పండి, ఇది మీకు ఫేవరెట్ సాంగ్ కదా? అవునండి, మా అమ్మ వాళ్ళు కూడా బాగా పాడేది. మా అమ్మ నుంచి మేము నేర్చుకున్నాం అన్నట్టు. మీరు నేర్చుకున్నారు, ఎప్పుడు పాడుతూ ఉంటారు కదా? మేము అందరం అక్క చెల్లెళ్ళం కూడా బాగా పాడతాం. మేము 4 అక్క చెల్లెళ్ళము బాగా పాడతాం అందరం. పాటలు అంటే మాకు చాలా ఇష్టం. అవునా, అప్పుడే అర్థమైంది నాకు. పొల్లు పోకుండా ఫుల్ సాంగ్ పాడేశారంటే ఎంత ఇష్టం అయి ఉండాలి ఈ పాట అంటే. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. పొడులు అన్ని కలుపుకుందామండి. నెయ్యి ఓన్లీ కరిగితే సరిపోతుందా? వేడవ్వాలి? కొంచెం వేడవ్వాలి. మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న పొడులన్నీ కలుపుకోవాలి. అన్ని వేసి చక్కెర అన్ని.
మనకి స్వీట్ ఎంత కావాలో అంత కలుపుకోవాలి చక్కెర. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. అట్లా ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేయాలి, తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ, అంతే. కంపల్సరీ ఒక కప్పుకి 1 కప్పు చక్కెర తప్పకుండా పడుతుంది. ఓకే. బాగా వేడైంది కదా నెయ్యి. వేడి మీద కలిపేయాలా? కలపాలి. అండ్ ఇందులో మనకి ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు అండి. కానీ చాలా మంది సున్నుండలు అంటే ఇలాగే తింటారు, కానీ ఇష్టమైన వాళ్ళు అలా వేసుకోవచ్చు. క్రియేటివిటీ అండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం సున్నుండలు అంటే. మా పాపకి చాలా ఇష్టం. మరి రెగ్యులర్ గా చేసి పెడుతుంటారా మీ పాపకి? చేస్తాను, వచ్చినప్పుడు అప్పుడప్పుడు. ముద్దలా అయిపోవాలి కదా? అయిపోతుంది. ఉండల్లా చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. అంతే, సింపుల్, తొందరగా అయిపోతుంది. సున్నుండాలంటే ఎలా చేయాలి ఏంటో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా. చాలా మందికి తెలియదు ఇప్పటికీ కూడా. సున్నుండలు తినడం తెలుసు, చేయడం తెలియదు. మేమైతే చిన్నప్పటి నుంచి తింటాం. చిన్నప్పటి నుంచి తింటామైనా చేయటమా? తింటారు. మేము మా మ్యారేజ్ అయినాక నేను నేర్చుకున్నా, మ్యారేజ్ అయ్యాక దగ్గర నుంచి. మేము పెళ్ళి అయ్యే వరకు కూడా ఏం పనులు చేసే వాళ్ళం కాదు, అమ్మ వాళ్ళు ఉండ్రి, వాళ్ళే చేస్తుండ్రి. ఫుల్ గా ఎంజాయ్ చేశారనమాట పెళ్లికి ముందు. పెళ్ళయ్యాక అబ్బా ఈ పని చేయాలి ఆ పని చేయాలి, ఎలా ఆగో పెళ్ళయ్యాక చేయాలి కదా, మళ్ళీ ఇప్పుడు కూడా చేయడం ఎందుకనా? అలా ఏం లేదు. స్వీట్స్ లో బాగానే చేస్తారా ఐటమ్స్ ఎక్కువగా? చేస్తానండి. తెలంగాణ సున్నుండలు రెడీ. తెలంగాణ సున్నుండలు రెడీ అయిందనమాట. మనం టేస్ట్ చూసేస్తాను. ఓకేనండి. బాగుందండి. మీరు శనగపప్పు అవి వేశారు కదా? పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు. ఆ పప్పు అది ఫ్లేవర్ తెలుస్తుంది. నార్మల్ సున్నుండ అంటే మనకి ఓన్లీ మినపప్పు ఫ్లేవర్ మాత్రమే. అవునండి, రెగ్యులర్ గా తింటూ ఉంటాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుందండి. మనం మామూలుగా మినపప్పుతో చేసుకుంటాం కదా, అది రెగ్యులర్ ఫ్లేవర్. కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. మీరు అన్ని 3 రకాల పప్పులు మిక్స్ చేశారు కదా, ఆ ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తూ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పిల్లలకి కూడా చాలా హెల్తీ ఫుడ్ ఏనండి. అవును, విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని ఉంటాయండి పప్పులలో. అవును, అందుకని ఇలా చేసి పెడితే పిల్లలు బాగా తింటారు. అవును, ఒక రకం కాకుండా వాళ్ళకి ఒక 3-4 టేస్ట్ అట్లా తగులుతూ ఉంటే తింటారు. అవునండి. అవునండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ ఈటీవీ వాళ్ళకు కూడా మా దగ్గరకు వచ్చి ప్రోగ్రామ్ చేయించినందుకు చాలా సంతోషం అండి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. కారం రొట్టికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, క్యారెట్ తురుము, ఉల్లి తురుము, క్యాబేజ్ తురుము, ఆలు తురుము, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, వాము, జీలకర్ర, నువ్వులు, బియ్యం పిండి, పెరుగు, నూనె. కారం రొట్టె తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, ఉల్లి తురుము, క్యాబేజ్ తురుము, సొరకాయ తురుము, ఆలు తురుము, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, వాము, జీలకర్ర, నువ్వులు, బియ్యం పిండి వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఒక కవర్ తీసుకొని దానిపై ఆయిల్ వేసి పిండిని చిన్న ముద్దలుగా చేసి ఒత్తుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి 2 వైపులా కాల్చుకుంటే కారం రొట్టె రెడీ. పప్పు సున్నుండలకి కావాల్సిన పదార్థాలు:
మినప్పిండి, పెసరపిండి, శనగపిండి, ఇలాచి, నెయ్యి, పంచదార పౌడర్. పప్పు సున్నుండలు తయారీ విధానం. ముందుగా నెయ్యి వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో మినప్పిండి, పెసరపిండి, శనగపిండి, పంచదార పౌడర్, ఇలాచీ పౌడర్ కలిపిన మిశ్రమాన్ని వేసి కలిపి అందులో ముందుగా వేడి చేసిన నెయ్యి వేసి కలిపి ఉండలుగా చేసుకుంటే పప్పు సున్నుండలు రెడీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండి? అవునండి. అమ్మ నమస్తే అండి. మా మరిది, నమస్తే అండి. చెల్లెలు, నమస్తే. మా శ్రీవారు, నమస్తే అండి. మా చెల్లె కూతురు. హాయ్. ఓకే అండి, మాకు ఇంత మంచి స్పెషల్ డిషెస్ చూపించినందుకు మా ఊరు రుచుల తరఫు నుంచి మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. మరి ఇంత మంచి మెమొరబుల్ మూమెంట్స్ మనకు గుర్తుండాలి కదా, అవునండి. అందుకని ఒక సెల్ఫీ. ఓకే. అంతరించిపోతున్న సాంప్రదాయ రుచుల్ని అందరికీ పరిచయం చేస్తూ అలరిస్తున్న మా ఊరు రుచులు త్వరలో రాయలసీమలో అడుగు పెట్టనుంది. కర్నూలు పరిసరాల్లో అరుదైన రాయలసీమ రుచుల్ని పరిచయం చేయాలనుకునేవారు వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 8464019555. ఇదండి ఇవాల్టి మన మా ఊరు రుచులు. నా ఫుడ్ జర్నీ నా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ మనస్విని, లవ్ యూ ఆల్. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.